మా అమ్మకు తెలియదయ్యా నాకు ఆకలిగా ఉందని, మా నాన్నకు తెలియదయ్యా నాకు ఆకలి అవుతుందని, నా భార్య కూడా అర్థం కాదు. కానీ నా ఆకలి నువ్వు గుర్తించా. నువ్వు కనబడవు, అన్ని చూస్తానే ఉంటావు, నువ్వు కనబడవు. తిని ఆనందం పొందటం, కడుపు నింపుకొని ఆనందం పొందటం కాదు, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం. ఆ బిడ్డతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళి హోటల్కి తీసుకెళ్ళు వాడినే, ఆకలితో ఉన్నాడు. దేవుని పాదాల దగ్గర ఏం దొరికింది అంటే శక్తి కలుగుతుంది. రెండవది, ఆయన పాదముల దగ్గర శక్తి కలుగుతుంది. దానికి లేఖనంలో మరో నిరూపణ, మార్కు సువార్త 5వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. దయ్యాల చేత పీడించబడిన వాడు వస్త్రహీనుడై సమాధుల్లో తిరుగుతూ గెరాసేనుల దేశంలో ఘోరమైన శ్రమను అనుభవిస్తున్నాడు. వాడు ప్రభు ద్వారా విడుదల పొందాడు, స్వస్థత పొందాడు. పొందిన తర్వాత వాడు ఏమన్నాడు ఒకసారి చూడండి. 18వ వచనం చదువు, 5:18. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నున్ననిమ్మని ఆయన్ను బతిమాలు కొనెను గాని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు? తన యొద్ద ఉండనిమ్మని ఆయన్ని వేడుకున్నాడు. వినండి, ఇంకొక వచనం చూద్దాం. లూకాసు వార్త 8:26 నుంచి ఈ స్టోరీ ఉంటది. స్వస్థత పొంది వాడు ఎక్కడ కూర్చున్నాడో చూడండి. ఇరవై 26 నుంచి స్టోరీ ఉంటది. 35వ వచనం. చదువు. జనులు జరిగిన దాన్ని చూడవెళ్లి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి భయపడి కూర్చున్నాడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక పాదాలను ఆశ్రయించిన ఆమెకి ఏం దొరికింది? క్షమ దొరికింది, కృప దొరికింది, విడుదల దొరికింది, ధన్యురాలైంది, చరిత్ర పుటలో నిలిచింది, అయిపోయింది. ఇప్పుడు పాదాల దగ్గర కూర్చున్నోడికి ఏం దొరికిందో తెలుసా? శక్తి కలిగిందని చెప్తున్నాను నేను. యేసు ప్రభుని, ప్రభువా నన్ను నీతో కూడా ఉండనిమ్మన్నాడు. ఏమండి, ప్రభు ఏమన్నాడు ఒకసారి చూడండి. ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో ఆ సంగతులు చెప్పమని ప్రభు చెప్పాడు. అలా ప్రభు చెప్పకముందు, వానికి వెళ్ళి ప్రకటించు అనే పర్మిషన్ ఇవ్వకముందు వాడు ఎక్కడున్నాడు తెలుసా? ఆయన పాదముల దగ్గర ఉన్నాడు. ఓకేనా? ఆయన పాదముల దగ్గర ఉండి ఆయన సెలవు పొంది అతడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించిందని మార్కు 5లో ఉంది. దెకపొలి అంటే ఇంచుమించు 10 పట్టణముల సమూహము అని. ఈరోజు ఒక చిన్న గ్రామాన్ని కూడా, కనీసం మన వీధిని, మన కుటుంబాన్ని కూడా ప్రభావితం మనం చేయలేకపోవడానికి కారణం శక్తిహీనత. కానీ ఈ శక్తి వానికి ఎక్కడ దొరికింది అంటే చాలా సింపుల్గా, ఈజీగా మనకు కనపడుతుంది. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. దీన్ని నిరూపణగా తీసుకొని అపోస్తలులకు ఆపాదిద్దాం. అపోస్తలుల్ని ప్రభు తన యొద్ద ఉండాలని కోరుకున్నాడు. తన పాదముల యొద్ద కూర్చుండి శక్తి పొందుకోవాలి అని ఆశించాడు. ఇప్పుడు చెప్పండి, ఇది కూడా చాలా ప్రాథమికమైన విషయమా? ఇది కూడా చాలా సింపులా? వినటానికి సింపులే కావచ్చు, కానీ సాధన చేయటానికి మాత్రం ఇది చాలా కష్టం. మనుషుల పాదాలను ఆశ్రయించడానికి తప్పిస్తాం, మనుషుల పాదాలు పట్టుకోవడానికి పరితపిస్తాం. రోగం వస్తే డాక్టర్ల కాళ్ళు పట్టుకుంటాం. అప్పులైతే ఎవడన్నా ఇస్తాడేమో, సహాయం చేస్తాడేమో అని ఉద్యోగం కోసం అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు, వీళ్ళ పాదాలు, వాళ్ళ పాదాలు, వీళ్ళ పాదాలు, మనుషుల పాదాలను ఆశ్రయించడానికి అలవాటు పడిపోయాం. కానీ ఈరోజు లేఖనం గర్జిస్తుంది, ఎవడెవడి పాదాలను నువ్వు ఆశ్రయించడం కాదు పిచ్చి మొహమా, నా పాదాల దగ్గర కూర్చోవాలి నువ్వు. నన్ను అడగాల్సిందే. 200 రూపాయల కోసం 6గురిని అడిగా.
సేవా జీవితపు ఆరంభంలో 200 రూపాయల కోసం, ఇది కూడా జ్ఞాపకార్థ కూటం పెడదానికి నా దగ్గర 200 ఉంటే దానికి తోడు ఇంకొక 200 400 ఉంటే 40 మంది సంఘం. అప్పుడు వాళ్ళకి ఏదో వెజిటబుల్ బిర్యానీ చేస్తానన్నాడు నా ఫ్రెండ్. అరే ప్లేట్ కనీసం 10 రూపాయలు పడిద్దిరా నా ఫ్రెండ్. 10 రూపాయల కాటికి రెడీ చేసినా కూడా 40 మంది కనీసం 400 అయింది, మరి 200 అంటే ఎట్లా అన్నాడు. అదే నువ్వు పెద్ద వంట మాస్టర్ అన్నావు, పనుడు అన్నావు, ఆ మాత్రం చేయలేవంటే మరీ 200 ఎట్టా. ఇంకొక 200 చూసుకో, 400 నేను చేసిస్తాను నీకు. 40 మందికి 40 ప్లేట్లు వస్తుంది, నేను చేసిస్తాను అంటే 200 దేవుంది దొరుకుతాయి కదా అని. వినండి బ్రదర్, వినండి. 200 దేవుని దొరుకుతాయి కదా అని ఆ 200 వాడికి ఇచ్చి, సరే నువ్వు ఆ బిర్యానీలో కలిపి ఐటమ్ ఎంత ఏదో తీసుకొస్తానో తీసుకోను, నేను 200 రైస్కు చూసుకోమన్నావు కదా, నేను రైస్ రెడీ చేస్తాను అని ఒక విశ్వాసం ఉంటే పరిచయస్తుడు, ఆయన ఫైనాన్స్ ఇస్తుంటాడు డబ్బులు. ఆయన అడిగా, బ్రదర్ 200 కావాలి, మన దగ్గరికి వస్తాడు. మరి అతనికి ఏం భయం కలిగిందో ఏమో, పాస్టర్ గారికి ఇస్తే మళ్ళీ పాస్టర్ గారి దగ్గర ఏం వసూలు చేస్తాం అనుకున్నాడు ఏమో. లేవన్నా నాకే 6,000 అప్పు అన్నాడు. ఏదో ఆయన సమస్య ఆయన చెప్పాడు. దేంద్ర జనాలందరికీ అప్పు ఇస్తాడు, నాకీ లేదు 200 అని. సరే ఇంకొక దగ్గరికి వెళ్ళా, తెలిసిన సహోదరు ఉంటే ఆమెను అడిగితే, పాపం ఆమె అయ్యా రాత్రి చీటీ పాట కట్టే లేవయ్యా. ఇంక నా బంధువులు మళ్ళీ ఇల్లు కాకుండా ఒక మందిరానికి వెళ్ళా. ఆ మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తాను. ఎందుకు? దైవజనుడిని పంపించు, దైవజనుడు అయితే ఉంచుకొని లేవనడు, కొంతలో కొంత అయినా ఇస్తాడు. నేను అడిగింది 200 చాలా చిన్న మొత్తం కాబట్టి దైవజనుడిని అడిగితే తప్పకుండా నాకు 200 ఇస్తాడు. ఈరోజు గట్టెక్కింది. నా టెన్షన్ ఏంటంటే, ఆ ఉన్న 200 వాడిని చిన్నుల్లిపాయలు అల్లం తెమ్మని పంపించా. ఆ 200 ఉంటే సాయంత్రం కూటం అయిపోయిన తర్వాత బిస్కెట్లు చాయ్ తెప్పించేవాడిని. ఇప్పుడు చిన్నుల్లిపాయలు ఎట్టిస్తాం వచ్చిన వాళ్ళకి? దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వాళ్ళందరికీ విశ్వాసంతో ఉల్లిపాయ చేతిలో పెట్టలేంగా, పెడతావా? అది ఎవరన్నా చేస్తారా పని? ఇప్పుడు ఈ 200 నాకు దొరక్కపోతే నేను చేయాల్సింది అదే పని, ఇక రెండో మార్గం లేదు. అమ్మ ఒట్టి చేతులతో పంపలేను, తలా ఉల్లిపాయ తీసుకొని పోనాల్సింది. మరి లేవు. మీరు నమ్మండి నమ్మకపోండి, మందిరానికి పోయి కూడా దేవా నువ్వి అని అడగట్లా. ఈ దరిద్రం చూడు, దట్ ఈజ్ మన దరిద్రం. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా వాడికి దయ పుట్టించు, వీడికి దయ పుట్టించు, వాడి కనికరం పుట్టించు, వీళ్ళ కనికరం పుట్టించు అని అడుక్కుంటాం తప్ప నువ్వు కనికరించు అనే డైలాగే రాదు. అక్కడికి పోయి కూడా ఎవరికో మన మీద దయ పుట్టించాలని అడుగుతాం. ఎంత వెర్రితనం. మనుషులకు దయ కలిగించేది దేవుడు. దయ కలిగించాలంటే ముందు దయ కలగాల్సింది ఆయనకి కదా, అడగాల్సింది ఆయన్ని కదా. ఆయన కృప చూపకపోతే ఎవడికి కలిగింది? నీ మొగం నా మొగం చూసి 6 నడిది లేవు. మిగిలిన 3 బంధువుల దగ్గరికి వెళ్ళా, లేవు. సిమెంట్ రోడ్డు మీద నిలబడి నడి రోడ్డు మీద ఆకాశం వైపు చూసి ఏడ్చా, తూ నా బతుకు, ఎందుకు దేవుడు నన్ను బతకనిస్తున్నావు? ఈ చేతిలో 1000 రూపాయలు నేను నడిపించా, నా ముఖానికి 200 పుట్టల, ఇక నాలంటోడు బతకడం అవసరం అంటావా అని పైకి కళ్ళు పైకి ఎత్తి ఏడ్చా నడి రోడ్డు మీద. అప్పుడు నాలో పరిశుద్ధాత్మ స్వరం, ఇంతమందిని పోయి అడుక్కున్నావు, మోకరించి నన్ను అడిగావరా? నువ్వు నన్ను అడిగావా? ఆ రోజు తీర్మానం చేశా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇక నా అవసరాలకి ఏ నరుడి ముందు కూడా చేయి చాపును అని తీర్మానం చేశా. ఇక నా అవసరాలకి ఏ నరుణ్ణి కూడా నేను రిక్వెస్ట్ చేయను. మీరు ఇవ్వండి, మీరు సాయం చేయండి, మీరు హెల్ప్ చేయండి, నేను అడగను. నాకు అర్థమైంది, ఈ 6 మనుషులే. ఆఖరికి నీ మందిరంలో మోకరించి కూడా ఒక మనిషిని పంపించు, ఆయన నేను అడుగుతాను అని నేను తేడా పడ్డానయా. నాకు అర్థమైంది, నన్ను క్షమించు అని అదే రోడ్డు మీద ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళా.
కన్నీళ్లతో. ఇంటికి వెళ్తే ఒక తమ్ముడు 300 చేత పట్టుకొని ఉన్నాడు. నేను అడిగింది 200, 300 చేత పట్టుకొని ఉన్నాడు. ఇదేంది 300 ఎందుకు, 200 సరిపోతాయి కదా అనుకున్నా. ఆ 200తో నిజంగా రైసు, మా వాడు సరుకులు తెచ్చాడు, బిర్యానీ అయిపోయింది. 100 ఎక్కువ వచ్చింది ఎందుకు అనుకున్నా. అప్పుడు గుర్తొచ్చింది, గ్లాసులు ప్లేట్లు కావద్దు. ఏమంటే ఇది మీకు చాలా సిల్లీగా ఉండొచ్చు మీలో కొంతమందికి, లేదా లైవ్లో వినే వాళ్ళకి చాలా చిన్నది. కానీ అప్పుడు నేనున్న పరిస్థితుల్లో అది నాకు చాలా పెద్ద అద్భుతం. ఎక్కడి నుంచి పునాది వేసుకుంటూ వచ్చాడు తెలుసా? 200 దగ్గర నుంచి వేసుకుంటూ వచ్చాడు. 200 నీకు నాకు తేలిక. ఇప్పుడు 200 అంటే ఎంత? కానీ ఆ 200 దగ్గర పునాది వేసుకుంటూ వచ్చాడు. రేయ్, నేను నీకు తోడై ఉండకపోతే 200 కూడా పుట్టదు, నీకు జాగ్రత్త. నా పాదాలను ఆశ్రయించడం నువ్వు సాధన చేస్తే ఎంతైనా నీ కొరకు నేను చేయగలుగుతా. నేర్చుకో నా కుమారుడా, మనుషుల దయా దాక్షిణ్యాలకి, మనుషుల అధికారాలకి, మనుషుల కులాలకి, మనుషుల డబ్బుకి ఎవ్వరికి లొంగకూడదు. నువ్వు రోషం కలిగి ఉండాలి, ఒక ప్రవక్తగా నిలబడాలి. నువ్వు నయమాను సొమ్ము తీసుకొని వస్తే పోయి బేదలకి ఇచ్చుకోపో అని డోర్ వేసిన ఎలీషాలాగా ఉండాలి. అహబ దగ్గర జీతానికి పనిచేసే అబద్ధ ప్రవక్తలాగా ఉండకూడదు. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని నేను పంపే కాకి కోసం, నేను ఇచ్చే సహాయం కోసం, నేను పంపించే రొట్టె కోసం కాచుకునే ఏలియాలాగా ఉండాలి నువ్వు. జాగ్రత్త, జాగ్రత్త. ఎక్కడ ఏ దశలో నేర్పాడు తెలుసా? 200 స్థితిలో నేర్పాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సాధన చేస్తాను. ఇంకా నువ్వు ఏది చెప్పినా లెక్క చేయ. ఎప్పుడన్నా నా పర్సనల్ అవసరాల కోసం మిమ్మల్ని చేజాపడం జరిగిందా? ఆఖరికి మందిర అవసరాల విషయంలో కూడా నేను ఎప్పుడు మీకు ఏం చెప్తాను? ఉంటే చెయ్యి, లేకపోతే తీసుకొని పో. నీకు ఉంటే చెయ్యి, లేకపోతే తీసుకొని పో. ఇది కూడా నీ అవసరం కోసమే. నువ్వు కూర్చున్నావు, పైన ఫ్యాన్ తిరగకపోతే కూర్చుని కానీ ఏమో అవన్నీ బాగానే ఉన్నాయి, గాలి అట్లా సావట్లే ఏమో అంటావు నువ్వే. మరి ఫ్యాన్ తేవాలంటే ఇది ఎంత అయితే అనుకున్నా? మరి మా తాత ఏమన్నా ఆస్తులు దాచిపెట్టిపోయాడు. మయ్యా సంపాదించాలా, మా తాత దాచిపెట్టలా. మీరు ఒక ఫ్యానే ఎంత పెద్ద మొత్తం లక్షలు అయింది. కాబట్టి ఇది నీ అవసరం కాబట్టి చెప్తా నీకు. అది కూడా ఎట్లా చెప్తాను తెలుసా? ఖచ్చితంగా తలకింతయాలని ఎప్పుడు చెప్పలా. ఆ పని కూడా ఒక తప్పు చేశా స్టార్టింగ్లో. పాక మందిరం కడదామని మొదలుపెట్టి ఆ రోజు ఉన్నటువంటి జనాభాకి ఏం చెప్పానంటే, మనందరం తలకు ఒక 1000 వేసుకుంటే, మనం 100 మంది ఉన్నాం కాబట్టి ఓ ₹1,00,000 అవుతాయి. ₹1,00,000తో మనం రేకుల షెడ్ వేసుకోవచ్చు. కాబట్టి మీరు మర్చిపోకుండా తలకు ఒక 1000. ఇది కూడా అప్పుడే స్టార్టింగ్లోనే తండి అని చెప్పా. సరే, మన ఆత్మీయ బిడ్డలు అందరూ కష్టపడి ప్రేమతో సమకూర్చిన ఆ గొప్ప మొత్తం 6,000. తలకో 1000 అని నేను అడిగితే 6,000 తెచ్చారు వాళ్ళు. అంటే 1,00,000 ఎక్కడ, 6,000 ఎక్కడ? అక్కడ కూడా ఒక పాఠం. ఎయిరా తలకు 2,000, ఎయిరా ఎయ్యి, తలకు ఒక 5,000. అరే, వాళ్ళకే ఫుడ్డుకు లేక చస్తంటే, నూకలు తింటంటే తలకు ఒక 1000 ఏడ తెచ్చేస్తారా? మరి ఎట్లా ప్రభువా? వాళ్ళని అడగదు, వాళ్ళు తలకు 1000 ఇవ్వకపోతే ఎట్లా ప్రభువా? మరి ఎట్లా? మరి మందిరం కట్టాలిగా ప్రభువా. వాళ్ళని కాదురా, ఎదరాయే అని ఇక్కడ కూర్చోబెట్టి నా దగ్గరికి రా నాన్న, నా దగ్గరికి రా. మోకాళ్ళుని ప్రార్థన చేయి నా కుమారుడా. అప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేశా. అప్పుడు కదిలిచ్చాడు ఆత్మల్ని. ఒక ఆయన వచ్చాడు, గుంటలు తీయించాం కదా, గుంటలు తీయటానికి వచ్చిన ఆయన గుంటల ఖర్చు ఇచ్చాడు, కాంక్రీట్ ఆయన వేయించాడు. పని చేయటానికి వచ్చిన ఆయన వర్కర్. ఇంకొక ఆయన ప్రేరేపించబడ్డ ఐరన్ కంకరం మొత్తం తీసుకొచ్చి ఆడ తోలిపోయాడు. అంతా అయిపోయి చివరికి రేకుల దగ్గర ఆగింది. మళ్ళీ చూడు, ప్రతిదీ అనుభవమే. చెప్పేదా వద్దా? చీదర పుట్టట్లేదుగా. ఇది చీదర అనుకుంటే మొత్తం చీదర అయిపోద్ది. అసలు పొరపాటును కూడా లేదు. నీ లైఫ్ మొత్తాన్ని ఉపయోగపడి ఎట్లా నేర్పుకుంటా వచ్చాడు అనుభవాలు. ఇన్ని మజిలీలు ఏ విధంగా దాటి వచ్చానో, ఈ రోజుకి ఏమి నేర్చుకున్నాను అనేది వాళ్ళకి, మీకు అందరికి అర్థం కావాలి.
అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరి ఘట్టంలో రేగులకు డబ్బులు లేవు. అన్న అయిపోయింది, రేగులకు డబ్బులు లేవు. ఒక సోదరి ప్రేమతో ఆహ్వానించింది, అన్నయ్య మా ఇంటికి రండి, నేను దేవుని మందిరానికి కానుక ఇవ్వాలనుకుంటున్నాను అంది. ఆ. సరే, ఇక రేగులకి డబ్బులు లేవు, ఖాళీ అయిపోయింది, మొండిగోడలు అట్టున్నాయి కట్టబడి, పైన ఇప్పుడు రేగులు వేయాలి. తరుగు పనులు ఉన్నాయి, రేకులు ఉన్నాయి. ఈ రెంటికి కలిపి ఖచ్చితంగా 15,000 రూపాయలు అయింది. ఈ రెంటికి కలిపి. స్తోత్రం నాయన, స్తోత్రం. నాకు ఆ సోదరే కనపడుతుంది. ఎవరు కనపడుతుంది? ఆమె కనపడుతుంది. ప్రభువా స్తోత్రం, స్తోత్రం అంటే అన్నయ్య ఇంటికి రండి, అన్నయ్య ఇంటికి రండి. అప్పుడు నేను చెప్పుకున్నాను, ఇప్పుడు నేను అడిగితే తప్పు, ఆమె ఇస్తాను రమ్మంటే పోకపోతే ఓవర్ యాక్షన్ చేసినట్టు ఉంటుందేమో. ఒకవేళ దేవుడు అక్కడ ద్వారాలు తెరిచినా నేను వెళ్ళి పోయి నిలబడ్డాను అనుకో, మ్యాటర్ అర్థమైపోయింది కదా. కాబట్టి రేగులు తరుగులు. కాబట్టి ప్రభా ఇప్పుడు నేను అడగనన్నాను, ఆమె ఇస్తానంటే తెచ్చుకోవడానికి ఏం ప్రభా. కాబట్టి నాయనా స్తోత్రం, నేను బయలుదేరుతున్నానని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఎందుకంటే ఇంకా సేపటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఆ సిమెంట్ అయిపోయింది, అది తేవాలి, రేకులు తేవాలి. సేపటికి వర్కర్స్ వస్తారు, వాళ్ళకి ఆ సిమెంట్ అయిపోయింది, అది తేవాలి, రేకులు తేవాలి. సరే సైకిల్ తీసుకొని బయలుదేరా. ఆ సైకిల్ తీసుకొని బయలుదేరేటప్పుడు మళ్ళీ డౌట్ వచ్చి, మనస్సాక్షి ఒప్పుకోవట్లా. మనం ఏం తీర్మానం చేశాం? మనస్సాక్షి ఏమంటుందంటే, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిలబడతావు, అక్కడ పోయి నిలబడతావు, ఖచ్చితంగా ఆమె ఏమనుకుంటుంది, ఆ రోజు చెప్పా కదా ఇస్తానన్నానని, అందుకని వచ్చినట్టున్నాడు డబ్బుల కోసం పాస్టర్ గారు అనుకునే అవకాశం ఉందిగా. ఆ రకంగా నువ్వు డబ్బు కోసం పోయినట్టుగా అలాగా మరి ఒక మెట్టు దిగినట్టేగా అన్న మనస్సాక్షి అనిపిస్తుంది. అయినా సరే అవసరం అట్టుంది, పరిస్థితులు అట్లా వచ్చినాయి. ఇప్పుడు మనం చేయొచ్చులే కానీ అతి చేయకూడదు. అధికంగా నీతిమంతుడు కావద్దని ప్రసంగిలో ఉంది కదా. కాబట్టి మరీ అధిక నీతికి వెళ్తున్నాం మనం అని చెప్పని మనసుని నివాళించుకొని 2 అడుగులు వేస్తే మళ్ళీ రెడ్ క్లిప్ కొడుతుంది. సరే, అప్పుడు నిలబడవు ప్రార్థన చేశారు. సరే నేను వెళ్తున్నా, నేను ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేకపోతే ఆ ఇంటికి సమీపించే లోపు నాకు వెనక్కి పిలుపు రావాలి అని ప్రార్థన చేసుకొని బయలుదేరాను. ఆ ఇల్లు అంత దూరం ఉందనగా ఒక ముసలమ్మ ఆపింది నన్ను. ఆమె నాతో మీటింగ్ పెట్టింది. అక్కడేమో జనం వస్తారు పని చేయడానికి, ఏమేమో నన్ను వదిలిపెట్టట్లా. ఆ మాట ఈ మాట చెబుతుంది. నేనేమో అదే ప్రార్థన చేద్దాంలేమ్మా, చిన్న పని మీద వచ్చాను. కాదయ్యా 2 మొక్కలు పోజగా ఈనాడు తయారైంది నా ప్రాణానికి. నీకు ప్రశాంతంగా ఉందా? మరి నాకు టెన్షన్ ఉంది. అది మళ్ళీ 2 మొక్కలు చెప్పు పర్లేదు చెప్పు. సరే చేద్దాం, ప్రార్థన చేద్దాం, తప్పకుండా చేద్దాం, దాని చేద్దాం అంటే ఒక దగ్గట్లా. ఈలోపు ఫోన్ వచ్చింది. మా అన్నయ్య ఫోన్ చేశాడు, అబ్బాయి నీకోసం ఎవరో సహోదరుడు వచ్చాడు, ప్రార్థన చేయాలంటే ఇది అత్యవసరం అంట, అర్జెంటుగా ఇబ్బందుల్లో వచ్చాను అన్నాడు, అర్జెంటుగా అన్నను కలవాలని వచ్చాడు, ఏదో పాపం ప్రాబ్లంలో ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, కడుగు నీకు చెప్పమని అంటున్నాడయ్యా అని మా అన్నయ్య చెప్పాడు. నాకు వచ్చిందిగా ఇప్పుడు సమాచారం. నేను ఆ ఇంటికి చేరేలోపు వెనక్కి పిలుపు రావాలని ఇక్కడ ఈ ముసలమ్మ ఆపటం, ఒక దగ్గరనే మీటింగు, వెనక నుంచి పిలుపు, పోయా. చేసేదేముంది, ఈ రోజు కాపుకుందాం, లేక ఆయన ఇచ్చినప్పుడు చేద్దాం. చూడు ఎంత రోషంగా ఉన్నాడు నా దేవుడు. అంటే నేను వెళ్ళి నిలబడితే మనీ కోసమే దైవజనుడు వచ్చాడని ఆమె అనుకోవటం నా దేవుడికి ఇష్టం లేదు. బాధతోనే వెళ్ళాను. ఎట్లా ఏం ఇంటికి వెళ్ళేసరికి ఆ తమ్ముడు అలా ఏమనుకోవద్దన్నా, మీరు ఏదో అత్యవసరంగా వెళ్ళి ఉంటారు, నేను వెనక్కి పిలిచాను, ఏమనుకోవద్దన్నా, ఏం లేదన్నా, నేను మనీ ఏమైనా వచ్చానన్నా అని డబ్బులు తీసి నా చేతుల్లో పెట్టాడు. అవి అక్షరాల 15,000 ఉన్నాయి.
15,000 నీ తరుగు పనులు రేకులు కానీ అన్నాడు. తర్వాత ఆ సోదరి ఇంటికి నేను పోలేదుగా, ప్రేమతో ఆ సహోదరి నన్ను కలిసి ఇచ్చిన అద్భుతమైనటువంటి అర్పణ 2,000. ఏమనుకోవద్దు మీరు డబ్బులు ఎవరు మాట్లాడుతున్నానని, ఎందుకంటే మీకు అర్థం కావాలి మ్యాటర్. ఇప్పుడు మనుషుల వైపు చూస్తే మన కర్మ ఎలా గాలిద్ది. పొరపాటు నా వేళ నేను పోయినా ఆమె నాకు ఇచ్చేది ఎంత? సో దేవుని మాట విని నేను వచ్చినందుకు నాకు ఎంత ఇచ్చాడు? అఫ్ కోర్స్ తర్వాత ఆ సహోదరుడు రుణం వేరే రకంగా తీర్చుకున్నావులే, అది వేరే సంగతి. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఏదో పొద్దుపుచ్చాలని కాదు, అనుభవాలు. శాలేమన్నా ఆ చిన్ని పరిచర్యలు ఎదుర్కొన్న అనుభవాలు మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. నా తండ్రి రోషం గలవాడు, తల దించుకోనీడు, తల ఎత్తి నిలబెడతాడు ఆయన. ఒరే పిచ్చోడా, పోతున్నావురా, నీ సమస్యకు పరిష్కారం అక్కడ లేదు. లేకపోగా ఆ మనిషి రేపు 10 మందికి చెప్పిద్దిరా. మామూలుగా రాడు కానీ అయ్యగారు డబ్బులు అనగానే వచ్చి నిలబడ్డాడు మా ఇంటి ముందని 20 మందికి చెప్పిద్దిరా. పరువు పోయిద్ది కదరా. డబ్బుల పాస్టర్ అంటారు కదరా నిన్ను, డబ్బుకు కక్కుర్తి పడేవాడు అంటారు కదరా, లోభిత్వం కలిగినోడు అంటారు కదరా. నా కుమారుడా, తిరుగురా వెనక్కి. సింపుల్గా చెప్పాలంటే మనకు సిగ్గు లేకపోయినా ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం. ఏమయ్యా, అర్థమైందా మీకు? మనకు సిగ్గు లేకుండా తలోంచి దిగజారిన నీకు లేకపోతే నాకుంది లే అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నా తండ్రి పాదాలకు మించిన అద్భుతమైన స్థలం ఇంకొకటి లేదు. అక్కడ కృప దొరికిద్ది, అక్కడ క్షమ దొరికిద్ది, అక్కడ ఆత్మకు బలం దొరికిద్ది, పరిచర్య కావాల్సిన శక్తి దొరికిద్ది. ఎన్నో అవసరాలు వచ్చినాయి. ఆ తర్వాత ఎవరిని ఆశ్రయించను. ఇలా 2 విషయాలు చెప్పాను నేను. ఆయన పాదాల దగ్గర ఏం దొరికిందని పెద్ద ఇంత చెప్పదలుచుకోవాలి. ఈ 2 ముక్కలు మీకు బాగా ఎక్కితే చాలు. ఇంతెందుకు బుర్రకెక్కని మ్యాటరు. అందులో నా అనుభవాలు జోడించి మీతో మాట్లాడా. ఇప్పుడు చెప్పండి అందరూ, ఇప్పుడు ఈ 2 కాదు, ఇక ఈ అనుభవంలో, ఈ సేవలో బోల్డ్ అన్ని. తినే ఆహారం దగ్గర నుంచి, రొయ్యలు కొంచెం ఇష్టంగా తింటాను నేను. రొయ్యలు ఒకరోజు ఏందో దాని మీద పోయింది మనసు. సిల్లీగా ఉంది అనుకోవద్దు, నీకు ఎట్టున్నా సరే, ఎందుకో చెప్తాను. ఈరోజు ఆ రోజు తినాలనిపించింది. అంత బాలింత వ్యవహారం. దేవునికి స్తోత్రం. వేవిళ్ళోళ్ళు బాలింతలోళ్ళు అంటారే. ఏం చేద్దాం, సరైన ఫుడ్ దొరకట్లా. మరి ఆ రొయ్యలు ఎప్పుడు అంతకుముందు కొంచెం టేస్ట్గా తిన్నాను. ఈ సేవలో కొంచెం దూరం అయినాయి. అడగలే, అసలు దేవుని కూడా అడగలా. రొయ్యలు దించి అన్నోళ్ళైంది అనుకున్నాను మనసులో. అదే రోజు సాయంత్రం సూపర్గా ఉండి ఒక అక్క గిన్నె నిండా వేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి, నాకు తెలియదు ఇంట్లో ఆ కూర ఉందని. ఫుడ్ పెట్టని కూర్చుంటే శుభ్రంగా అన్నం వేసి ఆ రొయ్యల కూర గుమ్మరిచ్చింది ఎస్తేరు. వాట్ ఈస్ దిస్ అన్న? దిస్ ఈజ్ రొయ్యల పులుసు. దేవునికి స్తోత్రం. ఎట్లా వచ్చింది ఇది? ఫలానా సోదరు తెచ్చి ఇచ్చింది. నేను అన్నాను, ఎస్తేరు నువ్వేమని అడిగావా అన్నాను. నేను అడగలేదు, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. అబ్బాయికి పెట్టని తెచ్చి ఇచ్చింది. మీరు నవ్వారు, నేను దాన్ని చూసి ఏడ్చాను. ఎందుకు? నాకు 1,000 రూపాయలు, లక్షల రూపాయలు అవసరం తీర్చడం కాదు, నేను తినాలనుకున్న ఆహార పదార్థాన్ని కూడా ఎరిగి అది నా ముందుకు వచ్చేటట్టు చేశాడు. ఇంకా తిని ఆశపడ్డాడు, తిను, కడుపు నిండా తిన్ను. చూడు, ఒకరోజు అన్నం లేదు, 3 అయింది, ఆకలి అవుతుంది, తిరిగి వచ్చాను.
పర్లేదులే, నీ సేవలో ఒకరోజు కడుపు మార్చుకునే అవకాశం దక్కింది, నాకు కూడా చెప్పుకోవడానికి సాక్ష్యం అనుకొని పండుకున్నా. బాగా ఆకలి ఎక్కువైతే తలనొప్పి వచ్చింది. ఆ కండిషన్లో నేనుంటే ఒక తమ్ముడు వచ్చాడు. అన్న సెంటర్కి పోతాం, టీ తాగుదాం అన్నాడు. ఆ టీ కోసం ఇప్పుడు ఆడదాకా పోయి రావాలా, వద్దులే నాయన, వెళ్ళా, నువ్వు తాగిరా నాయన అన్నారా అన్న. కొత్తగా వస్తున్నాడు, ముస్లిం సోదరుడు, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాడేమో, తలనొప్పి పుడుతుంది. పోయా, ఆత్మ కోసం, ఆకలి కోసం కాదు, ఆత్మ కోసం పోయా. కూర్చోబెట్టి టీ చెప్పట్లా, ఓ తప్పం ఏదో రకరకాలు చెప్పాడు, 4-5 రకాలు. తమ్ముడు నువ్వు టీ అన్నావు, ఇవన్నీ ఏంది? నా ఫీలింగ్ ఏంది, నా దగ్గర డబ్బులు లేవు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ? నా సైకాలజీ ఏంటంటే, ఇద్దరం కలిసి హోటల్కి వెళ్తే బిల్లు నేను కట్టాలనే మైండ్ నాది. అది నా దగ్గర లేనప్పుడు నేను తినబుద్ధి కాదు నాకు. ఎందుకంటే తిని ఇక కట్టన్నట్టు ఆయనకి వెళ్ళి చూడాలిగా. వాడు జేబు తవిడాడు అనుకో, అయిపోయినట్టే. స్తోత్రం. అందుకని ఏదన్నా మన దగ్గర ఉంటే పోదాం, లేకపోతే వద్దనుకునే టైప్. మొత్తం 4-5 రకాలు ఆర్డర్ చేశాడు. నేనేమన్నా అంటే, తమ్ముడు ఛాయ్ అన్నావు కదా, అది కూడా తాగబుద్ధి కావట్లేదు నాకు, నువ్వు అడిగావని వచ్చాను నేను. ఇప్పుడు తినే టైం కూడా కాదు, 3 దాటిపోయింది, ఇప్పుడు ఏడ తింటాం అంటే, అన్న ఇది తినకపోతే నేను బాధపడతాను అన్న, నేను ఆర్డర్ చేశాను అన్నాడు. ఇప్పుడు సమయం ఏంది ఆయన, మధ్యాహ్నం భోజనం టైం అయిపోయింది కదా అని బిల్డప్ ఇస్తున్నా నేను. చూడు, ఒక పక్క కడుపులో మంట తగులుతున్న, మళ్ళీ బిల్డప్ తగ్గకూడదు. దేవునికి స్తోత్రం. అందుకని అంటే తిన్నట్టే పోజిస్తున్నా. ఆ లోపల కావాలి. ఆ తమ్ముడు అన్న తిన్నాను, ఆర్డర్ చేశానన్న, తినకపోతే బాధపడతాను. భలేవాడి తమ్ముడు, ఏంది అన్న, నువ్వు మనీ గురించి ఆలోచించొద్దు, నా దగ్గర ఉన్నాయి, నేను ఆల్రెడీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తమ్ముడు, నేను నీకు తినిపించాలి, నువ్వు నాకు తినిపించకూడదు. ఏందన్నా చేయకూడదా, తమ్ముడుగా నేను నీకు చేయకూడదా అన్నది. ఇంకెక్కువ ఫీల్ అయ్యేటట్టున్నాడు. వద్దునా, మళ్ళీ నీ ఆత్మ భంగపడిద్ది, వద్దునైనా తింటానని. ఆయన నాకు ఎందుకు ఇట్లా ఆలోచన వచ్చింది, ఎప్పుడు చేయలేదు కదా నువ్వు అన్నా. అప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాను, నేను తిని పండుకున్నాను అన్న, చెట్టు కింద మంచం వేసుకొని పండుకున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. నువ్వు వెళ్ళి నా దాసుని హోటల్కి తీసుకుని వెళ్ళు, తినిపించు అని. చూడు, వాడు ఆకలితో ఉన్నాడు, పోరా, వాడు ఆకలితో ఉన్నాడు, పో, వాడు ఆకలికి ఉండలేడు. ఓ తప్పేమో కానీ ఈ కన్నీళ్ళు అందులో పడుతుంది. మా అమ్మకు తెలియదయ్యా నాకు ఆకలిగా ఉందని, మా నాన్నకు తెలియదయ్యా నాకు ఆకలి ఉందని, నా భార్యకు కూడా అర్థం కాదు. కానీ నా ఆకలి నువ్వు గుర్తించావు. నువ్వు కనబడవు, అన్ని చూస్తానే ఉంటావు, నువ్వు కనబడవు, అతోనే ఉంటావు. తిని ఆనందం పొందటం, కడుపు నింపుకొని ఆనందం పొందటం కాదు, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం. ఆ బిడ్డతో మాట్లాడుతాడు, నువ్వు వెళ్ళి హోటల్కి తీసుకెళ్ళి వాడినే ఆకలితో. నా తండ్రి అమ్మైన మరచేను కొన్ని వేళలా, మరువక నువ్వు కాచేవు అన్ని వేళలా. వీలారా, నేను దేవుని సేవలో శ్రమ పడ్డాను, ఆకలి కొన్నాను, పస్తులు ఉన్నానని దానికోసం చెప్పట్లా. నా తండ్రి ప్రేమను గురించి నేను దుఃఖపడుతున్నాను. అవి ఏడుపు కాదు, ఇది ఆనంద బాష్పాలు. ఆయన ప్రేమ అంత సున్నితంగా నన్ను టచ్ చేశాడు. ఆయన అంత సెన్సిటివ్గా తాకాడు నన్ను.
అంత సున్నితంగా, అంత చిన్న, నీకు నాకు ఇది సిల్లీ సంగతి అనిపించే దాని విషయంలో కూడా ఆయన సీరియస్గానే ఉన్నాడు. అంత చిన్న దానిలోనే అంత సీరియస్గా ఉన్నప్పుడు ఎంత పెద్దదైనా, ఇక ఎంత పెద్దదైతే అంత సీరియస్ అవుతుంది కదా పరిస్థితి. అంత సీరియస్గా తీసుకుంటాడు కదా. అంత చిన్న విషయాన్నే సీరియస్గా తీసుకున్నప్పుడు ఇక పెద్ద విషయాలు ఇంకెంత సీరియస్గా ఉంటాడో ఊహించండి. నా ధైర్యం అదే, నా విశ్వాసం అదే, నా ప్రయాణం అదే. ఈ రోజుకి నేను ఇక్కడ నిలబడి మీతో మాట్లాడటం ఒక ఆశ్చర్యం. సూచక్రియలు ఎక్కడో చూడొద్దు, మీరు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నవాడే ఒక సూచక్రియ. ఇంతకు మించిన సూచక్రియ ఇంకొకటి లేదు. అదంతే. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఎంత హృదయంగా మీతో మాట్లాడుతున్నానంటే, మీ అందరి హృదయాలు అలా దేవునితో కనెక్ట్ అవ్వాలి. మీ అందరూ కూడా దేవుని విషయంలో అలాంటి ఆసక్తి కలిగిన వారై, ఏలియా వంటి వారై, ఎలీషా వంటి వారై, నా ప్రభు అయిన యేసు వంటి వారై, అపోస్తలుల వంటి వారై ఆత్మీయతలో పరాకాష్ఠకు చేరాలని నా ఆశ. ఈ మెట్టు సాధన చేసిన వాడిగా దేనికి కలవరపడడం, దేనికి భయపడి, ఎందుకంటే ఏదొచ్చినా ఆయన ఉన్నాడుగా. ఆయన పదాల దగ్గర కూర్చుంటాను, ఆయన నాతో చెప్తాను, నాన్న చూసుకుంటాడు. అక్కడే కూర్చున్నా, ఈ రోజుకి అక్కడే కూర్చున్నా. నిందలు, అవమానాలు, తృణీకారాలు, తిరస్కారాలు, దుష్ప్రచారాలు, చిరునవ్వు నవ్వుకొని పోయి ఆయన ముందే కూర్చుంటున్నా. చూస్తాడు, పరిగించారా, బాధపడుతున్నా. ఎందుకు తండ్రి అటు ఆయన్ని పూదండలకు మారుస్తాలే, నేనున్నాలే మీకు. మరి పరిచర్యకు వచ్చావు, సేవకు వచ్చావు కదా, మరి నేను పొందిన అనుభవాలు నీకు కూడా ఉండాలి కదరా. మరి నన్ను అన్నారు, ఇప్పటికీ అంటున్నారు కదా, మరి నీకు మరి నా మార్గంలో ఉన్నప్పుడు నువ్వు అనుభవించాల్సి ఉంటుంది కొంచెం అయినా. బాధపడవా, నేను నీకు తోడే. నవీన వాళ్ళ ముందు నీ తలనెత్తుదా లేపో, బాధపడవా. ఇంకెవరి దగ్గర బాను, ఎవరి దగ్గర శరణు పోండి, ఎవరిని దయాదాక్షిణ్యాలు కోరను, ఎవరినో సాయం చేయండి బాబా, అది అన్నం పెడతా, ఇవ్వండి, మాట్లాడే పనే లేదు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఆయన దగ్గర పోయి కూర్చుంటా, ఏంది నాన్న అని, ఏం తండ్రి, ఏందయ్యా ఈసయా, ఒక సమస్య మీద ఒకళ్ళు నన్ను దుఃఖ పెడితే ఒక రాత్రి అంతా ఏడ్చా. నీకు రోషం లేదా, నీకు అది లేదా, ఇది లేదని ఆయన ఎట్టబడితే అట్టు మాట్లాడా. ఆత్మీయ పరిస్థితుల్లో నా కోపం చూస్తావా, చూడని ఒక్క నైట్ నేను ఏడిస్తే సంవత్సరం ఏడిపించాడు అవతలి వ్యక్తుల్ని. 1.5 year. ఒక నైట్ ఎక్కడ, ఒక సంవత్సరం ఏడుపు ఎక్కడ. అందుకే ఆయన శక్తివంతుడు, ఆయన ప్రేమ గలవాడు, నా విషయంలో సీరియస్గా ఉంటాడు. ప్రాణం పెట్టాడు నా కోసం. నాకు తెలుసు, విశ్వాసం నాకు, ఆయన నాకు ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు. ఇంక నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఆశ్రయించేది, చిన్నదానికి పెద్దానికి అందరిని పోయి నువ్వు దండాలు పెట్టేదా, దేహి అని పోయి ముష్టెత్తేదా, ఎవడి దయాదాక్షిణ అడిగేదా. సమస్తానికి చాలిన దేవుడు నా తండ్రి నాకున్నాడు, నా ప్రభు నాకున్నాడు, నా యేసయ్య నాకున్నాడు, నాకు చాలు. నిందలు వచ్చినాయా, పూదండలు అవుతాయి. తృణీకారాలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, సోపానాలై నిన్ను అందలం ఎక్కిస్తాయి. చేసేవాడు నా దేవుడు ఉన్నాడు. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపో. నీ స్థితి చూసి నవ్వినందరూ సిగ్గుపడే రోజు వచ్చిందే.
విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. నా అనుభవం నీకు నచ్చిందా? నా అనుభవం ఒకటే, ఆయన పాదాలు. నాకు ఇష్టమైన స్థలం అదే, నాకు ఆదరణ స్థలం అదే, ప్రోత్సాహకరమైన స్థలం అదే, రమ్యమైన చోటు అదే. ఆయన పాదాలే నన్ను వెంబడించి, నన్ను అభిమానించి, నన్ను ప్రేమించి, నా అడుగుజాడల్లో నడవాలనుకునే నా ఆత్మీయ బిడ్డలు మీరందరూ. దేవుడు నాకు ఇచ్చిన చిన్న పిల్లలు మీరు. వయసులో పెద్దోళ్ళైనా దేవుడు నాకు ఇచ్చిన పసిపాపలు మీరు. దైవజనులైనా మీరేనా మీరందరూ. అందుకే నా ఫ్యామిలీ మ్యాటర్ లాగా నేను ఓపెన్గానే చెప్పుకున్నాను మీతో. ప్రసంగం చేయలే, నా హృదయాన్ని మీ ముందు ఉంచాను. ఆయన కార్యాలను మీతో పంచుకున్నాను. నేర్చుకోండి భక్తి, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. ఆరుగురిని అడిగావు కానీ నన్ను అడిగావురా, ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇంకెవరిని అడగ. రమ్మంటే వెళ్తావా? వద్దయ్య. చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళే వచ్చి చేస్తారు. నువ్వు ఇస్తానన్నావే చేస్తానన్నావే ఎందుకు వెళ్ళేది? వద్దు. పాటలు విని ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీరు ఈసారి సీడీ చేసేటప్పుడు నాకు చెప్పండి, నేను మనీ ఇవ్వాలను. చెప్పలా, రికార్డ్ అయ్యి సీడీ వెళ్ళింది ఆయన దగ్గరికి. ఏం బ్రదర్ చెప్పటాలు ఉండవు. చేయాలనుకుంటూ వచ్చి చేయటమే. నీకోసం ఈ పని ఆగదు. నువ్వు చేస్తానన్నావే అని నీ గుర్తు చేయటాలు కూడా ఉండవు. ప్రైజ్ ది లార్డ్. మా ఆయన దగ్గర కూర్చుంటాను, ఆకాశాన్ని కదిలిస్తాడు, భూమిని కంపింపజేస్తాడు, ఏదో ఒక అద్భుతం ఆయన చేస్తాడు. ఏం నేర్చుకుందా నాన్న మీరు ఇప్పుడు? దైవజనుడా, ఆత్మను రక్షించాలనుకున్న వాళ్ళారా, ప్రభు పాదాల దగ్గర కూర్చుని వెళ్ళిన వాడు ఇంటిని బాగు చేయరా అంటే 10 పట్టణాలను బాగు చేశాడు. పోయి ఇంటికి దీవెనకరంగా మారినా అంటే 10 పట్టణాలకు దీవెనకరంగా మారాడు. ఎక్కడుంది నాన్న? నా శక్తి ఆయన పాదాల దగ్గర ఉంది. అక్కడ నువ్వు సఫలత చెందితే, దేవుని పాదాల దగ్గర నువ్వు సఫలమైతే, నీ జీవితంలో విఫలత అనేది ఉండదు. ఫినిషింగ్ టచ్, ముగిస్తున్నా. దేవుని పాదాల దగ్గర కాచుకోవటం, దేవుని పాదాలను వేడటం, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవటం అనే దగ్గర నువ్వు సఫలమైతే నీ లైఫ్లో విఫలత అనేది ఇక లేదు. కానీ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటం అనే దానిలో నువ్వు విఫలమయ్యావంటే నీ బ్రతుకులో సఫలత లేదు. అదే ఒక మేజర్ పాయింట్. అందుకే దైవజనుడికి ఉండాల్సిన రోషం, దైవజనుడికి ఉండాల్సినటువంటి పరాక్రమం. నేను మోకాళ్ళు వేస్తాను నా అన్న దగ్గర, నా తండ్రి దగ్గర. ఆయన కదిలిస్తాడు ఆకాశాన్ని. కదిలించవయ్యా, నువ్వు నన్ను సేవకు పిలిచావు కదా. నేను ఎవరిని ఆశ్రయించేదయ్యా? ఎవరిని శరణు వేడేదయ్యా? ఎవరి దగ్గరికి వెళ్ళి నీ సేవకుడిగా దేహి అని చేయి చాపేదయ్యా? నీకు అవమానం కదా. ప్రభువా కనికరించు, నాకు వాక్శక్తినివ్వు. నిన్ను గూర్చి మాట్లాడుతున్నప్పుడు విన్న హృదయాల్లో పశ్చాత్తాపం కలిగించు. వాక్శక్తినివ్వవయ్యా. విన్నవాళ్ళు గుండెలు బద్దలయ్యేటట్టు రోధించి మారు మనసు పొంది ఆ శక్తినివ్వు. శామ్యుల్ మోరిస్కే దేవుడవా? చార్లెస్ గ్రాండిన్సన్ ఫిన్నీకే దేవుడవా? నాకు దేవుడు. ఆ వాక్శక్తి నాకు. అపోస్తలులు మాట్లాడినప్పుడు వేల కొలది ప్రజలు మారి నరకం నుంచి కాపాడబడి రక్షణ పొందాను. అందుకేగా నేను సేవకు వచ్చాను. అందుకేగా నీ వైపు చూస్తున్నాను. జానటి పొట్ట కోసం ఆ ప్రభు ఏ పని చేసుకుంటే కడుపు నిండదు? అది ఆత్మను రక్షించాలని నీ సేవకు వచ్చా. ఆత్మలను బయటికి తీసుకురావాలని, నరకం నుంచి కాపాడాలని నీ పరిచర్యకు వచ్చా. నా వాక్శక్తినివ్వు. నేను చేతులించేటప్పుడు వారికి స్వస్థతనివ్వు.
నేను సంచరించిన ప్రదేశాల్లో ఉజ్జీవాన్ని ఇవ్వు. నేను అడుగుపెట్టిన గృహాలకు ఆశీర్వాదాన్ని ఇవ్వు. దృష్టించిన వ్యక్తి, స్పర్శించిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి, ఆ మాట ఎక్కడో ఉండి విన్న వ్యక్తి, పాట విన్న వ్యక్తి, పుస్తకం చదివిన వ్యక్తి, నేను చేసిన ఏ దాన్ని కూడా సంధించిన వ్యక్తి తాకబడాలి, దర్శింపబడాలి, విమోచన పొందాలి. నా తండ్రి, నువ్వు కార్యం చేయయా, నువ్వు కార్యం చేయయా. నువ్వు కదలకపోతే ఎలా జరుగుతాయా అని దైవజనుడు ఆయన పాదాల దగ్గర సఫలత పొందాలి. అప్పుడు చూస్తా ఉజ్జీవం. అక్కడ విఫలమైన వాడు ఎవరైనా అరాకొరలో ఆగిపోతాడు తప్ప ప్రాంతాలను ప్రభావితం చేసే ఒక ఉజ్జీవకర్తగా మాత్రం మారు. అయ్యా, అది విశ్వాసులు కూడా. నా చిన్న కుటుంబాన్ని కదిలించలేకపోయాను నా భక్తితో. సమాజాన్ని ఏం ప్రభావితం చేస్తాను, నీ సేవ ఏం చేస్తాను, నేనే నిలకడగా నిలవలేకపోతున్నాను. మిగిలిన వాళ్ళ సంగతి ఏంది? ఏంటైనా నా సంగతి, నీ శక్తినివ్వు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. దయాలు బట్టి నుండి బాగు చేసే శక్తినిచ్చి 10 పట్టణాలు కదిలించావే, నా చిన్న ఇంటిని కదిలించలేకపోతున్నా నేను. ప్రభువా, కదిలించు నాయన. కఠినాత్మల హృదయాలు కదిలించు, మార్చమని ఆయన పాదాలను ఆశ్రయించు. అప్పుడు మారుతారు. నువ్వు మాట్లాడితే మారరు. సీన్లోకి ఆయన ఎంటర్ అయితే అప్పుడు వదిలి దొక్కొడికి పట్టింది దయ్యం. నిజం చెప్పండి, నేను చెప్పిన అనుభవాలు మీలో ఎంతమందికి హృదయంగా అనిపించినాయి? చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఉపయోగపడతాయి నా అనుభవాలు మీకు? ఎన్ని ఉన్నాయో 20 సంవత్సరాల నడకలో. కాబట్టి అయ్యలారా, మీరేమన్నా అనుకోండి, నేను చెప్పింది మీరు సాధన చేస్తే నా సొంత ఫ్యామిలీ మీరు అని ఫీల్ అయ్యి చెప్తున్నా, నా ఓన్ ఫ్యామిలీ అని ఫీల్ అయ్యి చెప్తున్నా. మీరు అలాంటి రోషం కలిగి అది సాధన చేయండి. మీరు మీ బిడ్డలకు కూడా నేర్పండి. నేను చెప్తున్నా, నీ లైఫ్ చరితార్థం అయితే నీకు పుట్టిన వారు కూడా ఆశీర్వదించబడతారు. మా నాన్న రోషగాడు, మా నాన్న వాళ్ళదయ్య వీళ్ళదయ్య గోరడో, మా నాన్న వెళ్ళి మోకాళ్ళు వేస్తాడు. మా నాన్న మోకాళ్ళ ప్రార్థనా వీరుడు. మా నాన్న కడుపులో మండిందంటే ఏమన్నాడు? పోయి మోకాళ్ళు వేస్తాడు. ఆయన మోకాళ్ళు వేసాడంటే దేవుడు కదలాల్సిందే. ప్రకృతిని కదిలిస్తాడు దేవుడు. మా నాన్న అలాంటి వాడు. మా అమ్మ వాళ్ళకి వీళ్ళకి దావసహం అయ్యేది కాదు, వాళ్ళకి వెళ్ళి చేతులు చాపేది కాదు. మా అమ్మ మోకాళ్ళ ప్రార్థనా పరురాలు. మా నాన్న మోకాళ్ళు నల్లగుంటాయి, మా అమ్మ మోకాళ్ళు నల్లగుంటాయి. వాళ్ళు మోకాళ్ళ ప్రార్థనా పరులు, వాళ్ళు సన్నిధి పరులు. ఏదొచ్చినా సరే మా అమ్మ వెళ్ళి మోకాళ్ళు వేసిద్దే. మోకాళ్ళ మీద దేవుణ్ణి అడిగి పొందుకోవటం మాకు నేర్పింది మా అమ్మ అని రేపు నీ బిడ్డలు చెప్పాలి. నిన్ను చూసి నీ బిడ్డలు కూడా మోకరించడం నేర్చుకోవాలి. ఏమి ఇచ్చింది మీ అమ్మ నీకు ఆస్తి అంటే? మోకాళ్ళు వేసి అడగటం నేర్పింది. మా అమ్మ ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి దేహి అని చేయి చాపినట్టు చూడలా నేను. దేవుణ్ణి నమ్ముకోక ముందు సంగతి కాదు, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మా అమ్మ ఎప్పుడు వెళ్ళి చేయి చాపినా ప్రభు ముందే మోకాళ్ళుని చేతులు చాపింది తప్ప ఏ నరుడి దగ్గరికి వెళ్ళి మాకింత సాయం చేయండి అని అడగలా మా అమ్మ, అడగలా మా నాన్న. అవసరమైతే ఉపవాసంతో పొట్ట మార్చుకునైనా సరే వెళ్ళి దేవుని ముందు మోకాళ్ళు వేసి కనిపెట్టి ప్రార్థన చేసి సమస్తము సాధించి మాకు ఇచ్చారు తప్ప ఎక్కడ చేయతలా. నీ బిడ్డలు చెప్పడానికి అదొక సాక్ష్యంగా మారాలి.